హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ లాగ్. సో మనకి తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ అనే పోర్టల్ అఫీషియల్ సైట్ నుంచి మనకి రీసెంట్గా కొన్ని జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నాయి. సో అందులో ఈరోజు మన వీడియో ఏంటంటే ఒక కంపెనీ నేమ్ వచ్చేసి వీగో కేర్. ఇది వీఆర్ వీగో కేర్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ హెల్త్ టెక్ కంపెనీస్ ఇన్ ఇండియా. సో ఇది ఒక హెల్త్ కేర్కి సంబంధించిన ఒక కంపెనీ. సో అవర్ విజన్ ఇస్ టు టేక్ health care closer to consumers by employing key foundational technologies like semiconductors, networking, cloud analytics, artificial intelligence, software and medical technology innovation. Transform healthcare delivered to the next frontier of accessibility, affordability and insight. So వీగో కేర్ అనే కంపెనీ నుంచి అయితే మనకి హైరింగ్ అనేది స్టార్ట్ అయింది. సో డొమైన్ వచ్చేసి హెల్త్ కేర్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి బీఈ, బీటెక్, బీఎస్సీ, బీకామ్, బీఏ 2023-24 పాస్డ్ అవుట్. ఫీమేల్స్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్. సో దీనికైతే ఫీమేల్స్ ఓన్లీ ఎలిజిబుల్ అనే ఉన్నారు. నెక్స్ట్ లాస్ట్ డేట్ వచ్చేసి 24/6/2024. సో ముందుగా వీళ్ళు 3 months ఇంటర్న్షిప్ బేస్డ్గా హైర్ చేసుకుంటారు. తర్వాత మన పర్ఫార్మెన్స్ బేస్తోనే వాళ్ళు ఫుల్ టైం కన్వర్ట్ అనేది చేస్తారు. సో డెసిగ్నేషన్, ఈ రోల్ యొక్క డెసిగ్నేషన్ వచ్చేసి ఇక్కడ 3 months ట్రైనీ ఆర్ వన్స్ పర్మనెంట్ అయితే పర్మనెంట్ అయిన తర్వాత మన డెసిగ్నేషన్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ సిటీసీ వచ్చేసి స్టార్టింగ్ ఫస్ట్ 3 months ట్రైనింగ్లో మనకి 15,000 అనేది ఇస్తారు. నెక్స్ట్ ఒకసారి మనం పర్ఫార్మెన్స్ బేస్తో పర్మనెంట్ అయిన తర్వాత మనకి 3 lakhs per annum ఉంటుంది. నెక్స్ట్ ఇన్సెంటివ్స్ అనేది, పిఎఫ్ అష్యూరెన్స్ అనేది ఇవన్నీ కూడా అడిషనల్గా ఉంటాయి. సో ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఏముందంటే రెస్పాన్సిబుల్ ఫర్ జనరేటింగ్ లీడ్స్ అండ్ అచీవ్ సేల్స్ టార్గెట్ టు మీట్ బిజినెస్ ఆబ్జెక్టివ్స్ అండ్ వీగో ప్రోడక్ట్ category in the assigned territory. Responsible for achieving monthly and quarterly sales targets for the same category. సో ఇక్కడ మెయిన్గా వాళ్ళకి కావాల్సిన కొన్ని జాబ్ డిస్క్రిప్షన్, రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అనేవి ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఒకసారి ఇవన్నీ క్లియర్గా చూడండి. నెక్స్ట్ టెక్నికల్ స్కిల్స్ వచ్చేసి మనకి వెల్ వర్స్డ్ విత్ టెక్నికల్ స్కిల్స్. అదర్ స్కిల్స్ రిక్వైర్డ్ ఫ్లూయెన్సీ ఇన్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు. సో మెయిన్గా 3 languagesలో ఫ్లూయెన్సీ అనేది ఉండాల్సి ఉంటుంది. సో అలాగే జాబ్ రోల్కి ఎలా అప్లై చేయాలి అనేది నేను మన జాబ్ డిస్క్రిప్షన్లో దీని జాబ్కి సంబంధించిన లింక్ అనేది ఇస్తాం. మీరు అక్కడ త్రూ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో నేను ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు 1 second. సో మనం ఈ లింక్ ఓపెన్ చేసినట్టయితే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఈమెయిల్ అడ్రస్, యూనివర్సిటీ హాల్ టికెట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, జెండర్, మొబైల్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్, 10th, ఇంటర్మీడియట్ పర్సెంటేజ్, డిగ్రీ పర్సెంటేజ్, స్ట్రీమ్, కాలేజ్ నేమ్, ఇలా అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సో మనం ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో సబ్మిట్ చేసిన తర్వాత మనం ప్రొఫైల్ వాళ్ళకి నచ్చినట్టయితే మనకి నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ గురించి అయితే మనకి కాల్స్ అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ రౌండ్ వచ్చేసి మేనేజర్ రౌండ్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ రౌండ్ వచ్చేసి సేల్స్ రౌండ్, డైరెక్టర్ రౌండ్ అనేది ఉంటుంది. సో తర్వాత వీటిలో మనం మంచిగా పర్ఫామ్ చేసినట్టయితే మనల్ని సెలెక్ట్ చేసి జాబ్ అయితే ప్లేస్ చేస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.